జానకిని చంపినట్టే అంజని కూడా గొంతుకోసి చంపారు. ఇద్దరిని చంపింది ఒకే హంతకుడై ఉంటాడు. డబ్బులు కొట్టేసి వాచ్ మాత్రం వదిలేశాడు సార్. సార్, అంజి జానకిని చంపేసి తన గొంతు కోసుకుని చనిపోయాడంటారా? అంతగా ప్రేమించిన జానకిని చంపలేడు. ఇద్దరిని పెద్దిరెడ్డి చంపుంటాడు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఖచ్చితంగా పగతోనే సార్. తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అంజిని, పరువు తీసిందని జానకిని, ఇద్దరిని పెద్దిరెడ్డి వాళ్ళే చంపుంటారు సార్. సార్, సింధు చెప్పింది కరెక్టే సార్. అంజి బ్లడ్ ముళ్ళ మీద ఉన్న బ్లడ్తో మ్యాచ్ కాలేదు సార్. అంజిని జానకిని ఒకే కత్తితో చంపారు. అంజి చేతిలో దొరికిన హెయిర్ డిఎన్ఏ పెద్దిరెడ్డి డిఎన్ఏకి దగ్గరగా మ్యాచ్ అవుతుంది సార్. బట్ అతని ఏజ్ 24 or 25 ఉంటుంది సార్. రవీంద్ర 2 రోజులు హైదరాబాద్లోనే ఉన్నాడు. అంటే అంజని చంపే ఉంటాడు. అందుకే హెయిర్ పెద్దిరెడ్డి డిఎన్ఏకి దగ్గరగా ఉంది. తండ్రి కూతుర్ని చంపితే అన్న అంజని చంపుంటాడు. అసలు హంతకుడెవరో ఈ హెయిరే పట్టిస్తుంది. చలో బద్వే. ఏంటి వీళ్ళు మళ్ళీ వచ్చారని చూస్తున్నారా? మాకు అనుమానం వస్తే ఎక్కడికైనా వెళ్తాం, ఎన్నిసార్లైనా వస్తాం. మీకు గుడ్ న్యూస్, అంజని ఎవరో చంపేశారు. అంజని జానకిని కూడా ఒకే కత్తితో గొంతుకోసి చంపారు. అంతకుడు కూడా ఒక్కడే, ఈ ఇంట్లోనే ఉన్నాడు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో మేముంటే మా బిడ్డని మేమే చంపామని ఇంకా బాధపడుతున్నారు సార్. ఒక బిడ్డకు ప్రాణం పోసి జన్మనిస్తే తల్లిదండ్రులు అవుతారు, కానీ అదే ప్రాణం తీస్తే హంతకులు అవుతారు. తల్లిదండ్రులైనా సరే శిక్ష పడక తప్పదు. మీ కంటికందరూ నేరస్తులనే కనిపిస్తారు. వీడు ఉండేవాళ్ళు ప్రేమించేవాళ్లే కానీ ప్రాణాలు తీసేవాళ్ళు కాదయ్యా. అందుకే కదా ప్రేమించుకున్నారనే అంజి జానకిల ప్రాణాలు తీశారు. కన్నవాళ్ల ప్రేమ మీకే తెలుస్తుంది సార్. 20 ఏళ్ళు ప్రేమగా ప్రాణం కంటే ఎక్కువగా పిల్లలు పెంచితే తిండికి టీకి టికాలా లేని నా కొడుకు ఎవడో వచ్చి ప్రేమ పేరుతో పిల్లలు లేపుకెళ్తే బిడ్డ గురించి ఎతకడం తప్ప సార్? మీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం తప్పు కాదు, ఎక్కడా లేకుండా చేయడం తప్పు అంటున్నాను. మాకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తేనే అసలు హంతకుడికి శిక్ష పడేది. మీరంతా మాకు సహకరిస్తే దోషెవరో నిర్దోషెవరో తేలిపోతుంది. రాజా సార్. సింధు. ఓకే సార్. నైస్ హెయిర్ స్టైల్. ఎక్కడ చేయించావు? నా ఫ్రెండ్స్ సెలూన్లో. ఎక్కడుంది అది? ఇక్కడే పక్కన. ఓకే, వీటిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. ఓకే సార్. నాకు చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని వస్తాను. ఓకే సార్. దా ఊరా దా. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నిన్న రవి వాళ్ళ ఇంటికి మీరు వెళ్తుంటే నేను వస్తున్నాను సార్. ఎస్ ఎస్ ఎస్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నువ్వు కటింగ్ బాగా చేస్తావని మీ ఫ్రెండ్ చెప్పాడు సార్. అదేనయ్యా, హెయిర్ కటింగ్ బాగా చేస్తావని చెప్పాడు.
ఎందుకయ్యా భయపడతావు? పోలీసులను చూస్తే ఎవరికైనా భయమే కదా సార్. మమ్మల్ని చూస్తే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి. నువ్వేమైనా తప్పు చేసావా? లేదు సార్. నేను హెయిర్ కటింగ్ కోసం వచ్చాను, భయపడద్దు. రండి సార్, నువ్వు కాసేపు బయట ఉండు, సార్కి అయిపోయిన తర్వాత చేస్తాను. అలాగే. నీ ఫ్రెండ్ సిస్టర్ని ఎవరు హత్య చేసి ఉంటారనుకుంటున్నావు? ఇంకెవరు సార్, ఆ అంజిగాడే చంపుంటాడు. వాడు పక్క మోసగాడు సార్. దోమ కుట్టింది సార్. వాడిని కూడా చంపేశారు కదా. వాడికి శత్రువులు ఎక్కువ సార్, ఎవరో ఒకరు చంపేసి ఉంటాడు సార్. అయిపోయింది సార్. బాగా చేసావయ్యా. పర్లేదు సార్, డబ్బులు ఎందుకు? నేను ఎవరి రుణం ఉంచుకోను, అది కేసులో అయినా కాసులో అయినా. నేను మీకు చెప్పాను కదా, జానకిని అంజని చంపింది ఒక్కరే. అదెవరో నాకు తెలిసిపోయింది. నమస్తే సార్. హంతకుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అదెవరో మీరే గుర్తుపట్టండి. పేరు కొంచెం ఉంది, ఒకసారి తీస్తావా? ఎవరో అర్థమైందా? ఇది మీ ఇంటి పెద్దిరెడ్డి చుట్ట. జానకి 7 దగ్గర దొరికింది. మా అన్నయ్యకి ఏం తెలీదు. జానకిని మా అన్నయ్య చంపలేదు. ఇది అంజి 7 దగ్గర దొరికిన హెయిర్. ఇది ఎవరిదో తెలుసా? మీ కుమారుడు రవీంద్రది. నాకేం తెలీదు, నేను చంపలేదు. అన్నీ నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు. ఇది హంతకుడి DNA టెస్ట్. పోనీ ఇదెవరిదో మీకు తెలుసా? మహేష్, నువ్వు చెప్పు, నీకు వీళ్ళలో ఎవరి మీద అనుమానం ఉంది? అంతప్పుడు ఎవరో నాకెలా తెలుస్తుంది సార్? అవును కదా, నువ్వు ఈ మధ్య ఊర్లో లేవు కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను తిరుపతికి వెళ్ళాను సార్. జానకి నా ఫ్రెండ్ వాళ్ళకి దొరకాలని మొక్కుకొని వచ్చాను సార్. ఎలా వెళ్ళావు? కడప నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తిరుపతికి వెళ్ళాను సార్. పూజ చేయించుకొని వచ్చాను. మీరు వచ్చిన రోజు వాళ్ళకి ప్రసాదం కూడా తీసుకొచ్చాను సార్. నీకోసం ప్రసాదం తెచ్చానురా. జానకి మీకు దొరకాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని వచ్చాను. అది మనకు దొరకనంత దూరం వెళ్ళిపోయిందిరా. ఏమైందిరా? జానకి చనిపోయిందిరా. అయ్యో, ఏడుకుండలవాడా, ఎంత పని చేసావయ్యా? బాధపడకురా. మనం ఎంత బాధపడినా జానకి మళ్ళీ తిరిగి రాదు. ధైర్యంగా ఉండండి. తిరుపతిలో జానకి దొరకాలని మొక్కుకున్నావా?
లేక హత్య కేసులో నువ్వు దొరకకూడదని మొక్కుకున్నావా? నేను చెప్పలేదు సార్, నేను అసలు ఊర్లోనే లేను. అవునులే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి టికెట్ తీసుకుని గుత్తిలో దిగి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి జానకిని అంజని చంపి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళావు. అంజి 7 దగ్గర దొరికిన బ్లడ్ శాంపిల్స్, ఇది నీ బ్లడ్ మాకు దొరికిన బ్లడ్ శాంపిల్స్కి మ్యాచ్ అయింది. గొడవలో జుట్టు లాగితే ఇదిగో ఇలా వస్తుంది, హెయిర్ కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఎందుకు వాళ్ళిద్దరిని చంపావు? ఏయ్! నీకు పారిపోయే టైం అయింది. తెలిసిపోయిందా? మీకు నిజం తెలిసిపోయిందా? అవును, నేనే చంపాను వాళ్ళని. ఎందుకు చంపానంటే జానకంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి అదంటే ఇష్టం. దాన్ని చూడటానికే వాళ్ళ అన్నతో స్నేహం చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. ఏంట్రా త్వరగా రా. వస్తున్నా. దాన్ని చంపాలి. జానకి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది, హైదరాబాద్లో ఉన్నారట. మన నానిగాడు డిష్ రిపేర్ చేద్దామని వెళితే జానకి అంజిగాడు అక్కడ కనిపించారట. వాడు ఫోన్ చేసి నాకు చెప్పాడు, చిన్నాయన రాగానే రేపొద్దున్నే హైదరాబాద్కి బయలుదేరుతాం. మీకు జానకి దొరకాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటాను. రే ఆపు. జానకి, నువ్వేంటన్నా ఇక్కడ? భయపడకు, నిన్ను కాపాడడానికి వచ్చాను. మీ నాన్న వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిపోయింది. వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ఎవరికి ఫోను? అంజీకి. ఫోన్ చేయదు. మీ ఫోన్లో ట్రాప్లో ఉన్నాయి. మీరు ఎక్కడున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. ముందు నువ్వు ఆటో ఎక్కు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఎక్కు. అంజి ఎక్కడ ఉంటాడో చెప్పు, మేము వెళ్ళి తీసుకొస్తాం. రెండు పోనీరా. అలాగే.
చూసావా, కొంచెం లేట్ అయితే వాళ్ళకి దొరికిపోయేవాళ్ళం. థ్యాంక్స్ అన్నా. ఏంటన్నా ఆటో ఇక్కడ ఆపారు? అంజీ ఆఫీస్కి వెళ్దాం పదండి. లేదు జానకి, మనం ఇక్కడే దిగాలి. ఇప్పుడే చూసావు కదా, మీ నాన్న వాళ్ళకి నువ్వు దొరికిపోయింటే ఏం జరిగేదో తెలిసిపోయి ఉండేది కదా. అందుకే నువ్వు ఇక్కడే ఈ పక్కన ఉన్న రూమ్లో ఉంటే మేము వెళ్ళి అంజీని తీసుకొస్తాం. సరే అన్నా. ఏంటన్నా ఇక్కడ ఏ రూమ్ కనిపించడం లేదు? అంతా అడవిలా ఉంది. మనం రూమ్ వెనకాల నుంచి వెళ్తున్నాం. ఈ పాటికి మీ వాళ్ళు నువ్వు ఇంట్లో లేవని ఊరంతా వెతుకుతూ ఉంటారు. నువ్వు మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. ఈ రూట్లో వెళ్తే ఎవరు చూడరు. పద, తొందరగా నిన్ను అంజని ఇక్కడి నుంచి పంపించేయాలి. సరే. ఏంట్రా అలా చేసావు? చంపేదేదో చంపావు. రేప్ చేసి చంపుంటే బాగుండేది. ఏ పోలీసులకు దొరికిపోవడానికా? ఇది నన్ను మోసం చేసింది. నన్ను ప్రేమించకుండా అంజిగాన్ని ప్రేమించింది. దీన్ని మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. నన్ను కాదని అజ్జిగానితో తాళి కట్టించుకుంటావా? ఇప్పుడు తాళి తెగింది, కాసేపు తర్వాత వాడి పీక తెగుతుంది. ఏంట్రా అది? పోలీసులకు ఎవరు చంపారో క్లూ అది. పాయింట్ చిరిగింది, చొక్కా పాడైపోయింది, డ్రెస్ మార్చుకోవాల్సిందే. వీడేంటి ఇక్కడున్నాడు? కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి? అజయ్, ఏ ఆగు! అంజీ ఆగు! అంజీ జానకి నా దగ్గర ఉంది, ఆగు! భయపడొద్దు, నిన్ను జానకిని కాపాడడానికి నేను వచ్చాను. మీరు యాడుండారో జానకి వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది. నేను సమయానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి జానకిని వాళ్ళకి చిక్కకుండా కాపాడాను. జానకి నిన్ను తీసుకురమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. కావాలంటే ఇదిగో ఫోన్ చూడు. థ్యాంక్ యూ మహేష్. జానకి ఎక్కడుంది? నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్దాం పదా. దా సరే, త్వరగా. ఒకసారి ఆపండి, నేను వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుని వస్తాను. అలాగే. ఫారెస్ట్ ఇంకా ఎంత దూరం? పక్కనేరా, ఇంకో కిలోమీటర్ ఉంటుంది. బాధగా ఉందా? జానకిని లేపుకెళ్ళినప్పుడు నేను ఇంతకంటే ఎక్కువగా బాధపడ్డాను రా. నీకు విషయం చెప్పనా? జానకిని కూడా చంపేశాను.
మిమ్మల్ని విడదీసిన పాపం నాకు ఉండకూడదనే నిన్ను తన దగ్గరికి పంపిస్తున్నా. రేయ్ ఆగరా, నీ వల్ల నేను కూడా దొరికిపోతాను. గ్లౌజులు లేకుండా వాటిని తాగితే మన వేలిముద్రల్ని ఈజీగా పోలీసులు పట్టుకుంటారు. దీన్ని తీసుకొని నీకేం కావాలో తీసుకో, త్వరగా కానివ్వు, వెళ్దాం. పద. నిజంగా ప్రేమిస్తే మనం ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉండాలి అనుకోవాలి, అంతేగాని మనకి దక్కలేదని ప్రాణాలు తీయకూడదు. చుట్ట ద్వారా పెద్దిరెడ్డిని, హెయిర్ ద్వారా రవీందర్ని మేము అరెస్ట్ చేస్తాము, నువ్వు తప్పించుకోవచ్చు అనుకున్నావు. నిజం నిప్పు లాంటిది, దాచాలన్నా దాగదు. నువ్వు చేసే పని హెయిర్ కటింగ్, అదే పట్టించింది నిన్ను. కమాన్, అరెస్ట్ హిమ్.